ఉండవల్లి అరుణ్ కుమార్ పాలిటిక్స్ ను కాస్త దగ్గరగా చూస్తున్న వారికి ఎవ్వరికైనా ఈ పేరు బాగా సుపరిచితులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పేరు వినని వ్యక్తి ఉండరు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తండ్రి వైఎస్ కు ఆయన ఎంత దగ్గర వ్యక్తో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీలో చేరకపోయినా ఆయన జగన్ కు మద్దతిస్తున్నారనే వార్తలున్నాయి. నేడో రేపో జగన్ పార్టీలో ఉండవల్లి చేరతారనే కథనాలు వినిపించాయి. సరిగ్గా ఇలాంటి టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఆయన కూడా కీలక వ్యక్తిగా చేరారు. అయితే ఈ కమిటీ భేటీ సమయంలో ఆయన ఓ సలహా ఇచ్చారు. వైసీపీ టీడీపీ కలిసి బీజేపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మోదీ ప్రభుత్వం పడిపోతుంది, అప్పుడు దారికొస్తుంది, ఏపీకి ఏది కావాలంటే అది చేయడానికి దిగొస్తుందని సూచించారు. ఆ వెంటనే పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ అది కరెక్టే, ఆ పని చేయొచ్చుగా అంటూ సలహా ఇచ్చారు. అవసరమైతే తాను మద్దతు కూడగడతానని వివరించారు. పవన్ వ్యాఖ్యలకు సీరియస్ గా స్పందించారు జగన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ కు తాను రెడీ అని ప్రకటించారు. టీడీపీ మద్దతును కూడగట్టాలని అన్నారు. దీనిపై తాజాగా రియాక్షన్ ఇచ్చిన పవన్, జగన్ దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అని, ఆయన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కౌంటర్ ఇచ్చారు. ఈ ఒక్క డైలాగ్ తో పవన్ కుండబద్దలు కొట్టినట్టయింది. వైసీపీని పక్కగా ఇరుకున పెట్టినట్లయింది. ఆయన అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అవిశ్వాస తీర్మానం అనే ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చింది ఉండవల్లి అరుణ్ కుమార్. ఆ తర్వాతే దానిపై ఇతర రగడా జరుగుతోంది. అది ఫైనల్ గా జగన్ మెడకే చుట్టుకుంది. ఇప్పుడు ఆయన ముందుకు పోలేరు, వెనక్కి నడవలేరు. ఇక ప్రస్తుతం జగన్ ఏం చేస్తారనేది హాట్ టాపిక్. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.